పద్దు, ఇందాకటి నుంచి చూస్తున్నాను. నా మీద తెగ చిరాకు పడిపోతున్నావు. మొహం అంతా ఏదోలా పెట్టుకున్నావు. ఏమైంది నీకు? నేనేమైనా తప్పు చేస్తే చెప్పొచ్చు కదా. అయ్యో పాపం, త్రిపుర నా మాటలకి ఫీల్ అవుతున్నట్టుంది. అదేం లేదు త్రిపుర, కొంచెం చిరాగ్గా ఉంది. సైలెంట్గా తినొచ్చు కదా. సర్లే. పద్మావతి, పచ్చడెక్కడమ్మా? త్వరగా చూపించు, నోరూరుతుంది. అయ్యో అత్తయ్య, పచ్చళ్ళన్నీ అయిపోయాయి అత్తయ్య, రేపు తెప్పిస్తాను. అదేంటి, ఉదయాన్నే నేను ఇక్కడేగా చూశాను. అవునత్తయ్య, ఉన్నాయి, కానీ వాటిల్లో పచ్చళ్ళు లేదని తీసి బయటపడేశాను. లేదా? పచ్చడి తిందామని నేను చాలా ఆశపడ్డానమ్మా. అత్తయ్య, మీరు సాధ్యమైనంత వరకు ఈ పచ్చళ్ళవి మానుకోవాలి. ఎందుకమ్మా మానుకోవాలి? అంటే వయసు పెరుగుతుంది కదా, పచ్చళ్ళు ఎక్కువగా తింటే బీపీలు వస్తాయి, ఎసిడిటీ పెరుగుతుంది, అందుకని. చాలేమ్మా, పచ్చళ్ళు లేకపోతే నాకు ముద్దే దిగదు. అది నా అలవాటు. నాకు కూరలున్నా లేకపోయినా, సాంబారు, రసము, పప్పు ఏమీ లేకపోయినా నాకు ఆ పచ్చడి మాత్రం ఉండాలి. అదొక్కటున్నా చాలు, కడుపు నిండా తినేస్తాను. కానీ ఆ పచ్చడే వద్దంటే ముద్ద ఎలా దిగుతుంది చెప్పు? ప్లీజ్ అత్తయ్య, ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వండి, రేపు తెప్పిస్తానుగా. సర్లే, ఈ ఒక్కరోజుకే చెప్తున్నా, రేపు ఎలాగో ఉండాలి. పప్పు వేపద్దు. చాలు. ఇదేంటమ్మా, ఇందులో ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ఉంది. అన్నం గొంతు దిగుతుందా చెప్పు? ఏంటిది? నేను కలుపుకున్న దాంట్లో ఉప్పు కారం ఉంది, మంచి టేస్ట్ గానే ఉంది. క్వార్టర్ మందు కూడా ఉందా? ఏయ్, నువ్వు ఇంకొకసారి మందు గురించి మాట్లాడవంటే చెంప పగులుతుంది చెప్తున్నా. ప్లీజ్ ఆపండి. పద్మావతి, ముందు చెప్పు, నా కూరలు చప్పగా ఉండడం ఏంటి, వాళ్ళ కూరలు ఉప్పు కారంగా టేస్ట్ గా ఉండడం ఏంటి? అంటే అత్తయ్య, డాక్టర్ గారు ఒక విషయం చెప్పమన్నారు అత్తయ్య. ఏంటది? మీకు చిన్న హెల్త్ సమస్య ఉందని చెప్పాను కదా. అవును. ఆ సమస్య ఉన్న వాళ్ళకి టేస్ట్ పెద్దగా తెలియదంట అత్తయ్య. అంటే? అంటే ఉప్పు కారం ఉన్నా లేనట్టుగానే ఉంటుందంట. అలాగా? మరి ఈ పాడు రోగం ఎప్పుడు తగ్గేది? చావగానే తగ్గుద్ది. ఏయ్, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అదే పద్మావతి, అదే రోగం చావగానే ఆటోమేటిక్ గా రుచి వచ్చేస్తుంది అంటున్నాను. రోగం చేస్తుందో లేదో గాని దానికంటే ముందు నేనే చచ్చేలా ఉన్నాను. అత్తయ్య, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీరలా మాట్లాడకండి. ఏదో బాధలు పచ్చడి లేదని అలా అన్నానులేమ్మా, ఇంకెప్పుడు అలా అననులే. తినండి ముందు. నువ్వు తినమ్మా. ముందు మీరు తినండి అత్తయ్య, నేను తర్వాత తింటాను. ఎందుకమ్మా ఇంత కంగారు పడుతున్నావు? పొలవారిందంతే. అంత మాత్రానికి ప్రాణం పోతుందా ఏంటి? అయినా అంత తేలిగ్గా చావల్లే. ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో తెలియదు. నేను జాగ్రత్తగా ఉంటేనే అత్తయ్య ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది. మనవన్నో మనవరాల్లో చూసాకే చచ్చిపోతానులే. అత్తయ్య, ఇంకోసారి అలా మాట్లాడితే బాగోదు చెప్తున్నా.
సరే సర్లే, ఇంకెప్పుడు అనన్లే. తినండి. అమ్మయ్యా, మొత్తానికి పచ్చళ్ళు లేకుండా తినిపించగలిగాను. దేవుడా, రోజు ఇలాగే తినిపించగలిగే అవకాశాన్ని కల్పించు. ఏంటిది? ఈ పద్మావతి తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది. చిన్నదానికే తెగ కంగారు పడుతుందంటే ఏదో ఉంది. ఏంటది? ఏంటోనమ్మా, తినడం అయితే తిన్నాను కానీ ఏం తిన్నానో మాత్రం అర్థం కాకుండా తినేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నం తిన్నట్లేదు, గడ్డి తిన్నట్టుంది. మీరలా ఫీల్ అవ్వకండి అత్తయ్య గారు. ఇంకొన్ని రోజులే, మందులు వాడితే ఆ తర్వాత మీకు నచ్చినవన్నీ తినొచ్చు. సర్లే, బయట బట్టలు ఆరేసానుగా, వెళ్ళి తీసుకొస్తాను. అత్తయ్య, ఆ పనులన్నీ చేయడానికి నేనున్నాను కదా. ఏంటమ్మా, నన్ను ఏ పని చేయనివ్వట్లేదు నువ్వు? చూడండి అత్తయ్య, చెప్పాను కదా మీరు ఏ పని చేయకూడదు అని. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకుని పోండి. అమ్మ పద్మావతి, నువ్వు మరీ నన్ను రోగిష్టం చేయొద్దమ్మా, నాకెలాగో ఉంది. అలా అనకండి అత్తయ్య, మాకు మీ ఆరోగ్యం ముఖ్యం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, అర్థమైందా? ఆ పని నేను చూసుకుంటాను కదా అత్తయ్య. సరే. చిచ్చు పెట్టడానికి మంచి టైం దొరికిందే. అగ్గిపుల్ల రాజేయాల్సిందే. ఏంటిది, సరైన కూరలు తిందాం అనుకున్నా, పచ్చళ్ళు లేవు, కారం లేవు, ఉప్పు లేవు, ఏమీ లేవు. అంత పెద్ద రోగం నాకే వచ్చిందో అర్థం కావట్లేదు. పాపం, మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది అత్తయ్య గారు. నాకు ఈ రోగం వచ్చినందుక? రోగం దేవుంది అత్తయ్య గారు, ఎవరికైనా వస్తుంది. కానీ అంతకంటే ప్రమాదకరమైన విషయం జరుగుతోంది ఇంట్లో. ప్రమాదకరమైన విషయమా? ఏంటది? మీకు చప్పిడి కూడు పెట్టి చంపాలనుకోవడం. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? నన్నెవరు చంపాలనుకుంటారు? ఇంకెవరు? మీ కోడలు గారే. ఏంటి, పద్మావతికి నాకు మధ్య గొడవలు పెట్టి మేమిద్దరూ తిట్టుకుంటూ ఉంటే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? అది జన్మకి జరగదు. అయ్యో, మీరింత అమాయకులు కాబట్టే అది మీతో ఇలా ఆడుకుంటుంది. చూడు, నా కోడలు గురించి ఇంకొక మాట మాట్లాడేవో మర్యాదగా ఉండదు చెప్తున్నా. అంతేలే అత్తయ్య గారు, నిజాలు చెప్తే ఎవరు నమ్ముతారు? అబద్ధాలు చెప్తే బాగా నమ్ముతారు గాని. నువ్వు ఏం చెప్తావో నాకు తెలీదా? నిన్ను ఇంట్లో ఎంచి పొమ్మన్నావని పద్మావతిని ఈ ఇంటికి దూరంగా పంపించేయాలనుకుంటున్నావు. నీ పప్పులు నా దగ్గర ఉడకో దామిని. సరే, నేను చెప్తే ఎలాగో నమ్మరు, కనీసం సాక్ష్యాలు చూపిస్తేనా నమ్ముతారా? ఉండండి, చూపిస్తాను. చూడండి. చూసారుగా, వీటిని కిచెన్ లో దాచిపెట్టింది. ఇప్పటికైనా అర్థమైందా మీకు? పద్మావతి మిమ్మల్ని చంపాలనుకుంటుందని. పద్మావతి ఇక్కడే కిచెన్ లో దాచిపెట్టిందా? నేను నమ్మను. మరి నేను పెట్టానా? ఇవన్నీ పద్మావతి ఇక్కడ పెట్టకపోతే ఇందాక మీతో ఖాళీ సీసాలన్నీ బయట పడేశానని ఎందుకు చెప్పింది? ఆలోచించుకోండి. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో, ఎవరు ఎవరిని మభ్యపెట్టి మీ ముందు నటిస్తున్నారో. పచ్చళ్ళన్నీ అయిపోయాయి అత్తయ్య, రేపు తెప్పిస్తాను. అదేంటి, ఉదయాన్నే నేను ఇక్కడేగా చూశాను. కానీ వాటిల్లో పచ్చళ్ళు లేదని తీసి బయట పడేశాను. ఏంటంటాళ్ళు, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళి రెస్ట్ తీసుకో. పాపం, అత్తయ్య గారికి మనశ్శాంతి ఎప్పుడుంది అంకుల్ రెస్ట్ తీసుకోవడానికి? ఇదిగోండి అత్తయ్య గారు, తీసుకోండి.
ఏంటంటాడు? దామిని ఏంటి ఏదో మనశ్శాంతి అంటోంది? ఏమోనండి, ఏది నిజమో ఏది అబద్ధమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు అర్థం కావట్లేదు. ఏమైందే? చూడండి, పచ్చళ్ళు ఇవి దాచిపెట్టి లేవత్తయ్యా ఖాళీ సీసాలుంటే బయట పడేశాను అంది పద్మావతి. కానీ ఇక్కడే కిచెన్లో దాచిపెట్టింది. అంటే ఏంటర్థం? నేను తృప్తిగా తినడం తనకిష్టం లేదనేగా? ఓసి పిచ్చిదానా, ఏంటి ఆలోచన? నీకు ఆరోగ్యం బాగాలేదు, తింటే ఏమన్నా అవుతుందేమోనని తీసుకొచ్చి దాచిపెట్టిందేమో. అలా కాదండి, అందరికీ రుచికరమైన కూరలు పెట్టింది, నాకు మాత్రం ఉప్పు కారం లేని కూరలు పెట్టింది. అప్పటికి అడిగితే మీకు అనారోగ్యం వల్ల నాలుకలా అయిపోయింది అని చెప్పింది. ఎందుకు తను ఇలా చేస్తుంది? దాన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు కూడా తెలుసు కదండి. బాధపడకాండాళ్ళు, పద్మావతి ఏం చేసినా దాని వెనకాల ఏదో ఒక నిజం ఉండే ఉంటుంది. చూడు, నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో, పద. దొంగ మొహంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే పోవడం లేదు. ఇప్పుడు ఎలా వెళ్ళదో నేను చూస్తానే. ఏం చేస్తున్నావే? నా బట్టలు నువ్వెందుకు బ్యాగ్ లో సర్దుతున్నావు? నువ్వు ఎలాగో ఈ కప్పొదిలి పోయేటట్టు లేవు కదా, అందుకే నేనే నీ బట్టలు సర్ది ఈ బ్యాగ్ ని వీధిలోకి విసిరేద్దామని. ఏయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? హలో, నీలాగా సిగ్గు ఎగ్గు లేనిదాన్ని కాదు, నీలా ముష్టిదాన్లో ఇక్కడే పడుండడానికి. నన్ను ముష్టిదానివి అంటావా? అవును మరి, లేకపోతే నేను అలాగా వెళ్ళిపోతాను. అయినా నువ్వు ఇక్కడే ఉంటావు కదా, అంటే అర్థమేంటి? అయితే ముష్టిదానివైనా అయ్యుండాలి, లేదంటే ఇంటి కాపల కుక్కవైనా అయ్యుండాలి. ఒసై, నన్ను ముష్టిది కుక్క అంటావా? నువ్వైపోయేవే నా చేతిలో. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏంటి మీ గోలా? చూడు బావా, ఇది నన్ను ముష్టిది కుక్క గాడిదని అడ్డమైన తిట్లన్నీ తిడుతోంది. అవునవును మరి అన్నాను. ఎందుకన్నాను అడగండి. ఎందుకు తిట్టింది దామని? ఇదిగో బావా, ఇది ఎలాగో ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం లేదని నేనే దాని బట్టలన్నీ సర్దుతున్నాను, అందుకే అది నన్ను తిడుతోంది. తన బట్టలు సర్దడానికి నువ్వెవరివే? వెళ్ళకపోతే అమ్మ నాన్నకి చెప్పాలి, అంతేగాని ఇలా ఓవర్ యాక్షన్ చేయొద్దు. సరిపోయిందా? ఇంకేమైనా కావాలా? హలో, సరిపోయిందో లేదో నాకు తెలీదు. నువ్వు గాని ఇక్కడి నుంచి వెళ్ళకపోయావనుకో, నీకు చచ్చేలా ఇస్తాను కోటింగ్. అంత సీన్ లేదమ్మా నీకు. నన్నే తిడతావు కదే, నీకు తర్వాత కోటింగ్ ఇస్తానే. ఇచ్చావులే. ఏ త్రిపుర, ఇంకెందుకు ఇక్కడ? వెళ్దాం పద. నువ్వు పద బావా, పదా. నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తావా? నీ తరం కాదే. నాకు తెలుసే, పొద్దునే సింగారించుకుని ఆఫీస్కి బయలుదేరతావని. నన్ను కాదని ఎలా వెళ్తావో నేను చూస్తానుగా. ఆ పద్దు, ఏంటి బావా? ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉందే. నీకు ఇంటర్వ్యూ ఉందా? ఏ ఆఫీస్లో? షటప్ ఇడియట్ అని ఒక కొత్త కంపెనీ ఉందిలే, దానిలో. అలాంటి కంపెనీలు కూడా ఉన్నాయా బావా? ఈ మధ్య పెట్టారు. ఏ, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవుతావా? నాకొద్దులే బావా, ఆల్రెడీ పిచ్చోడి చేతిలో రాయని ఆఫీస్లో పనిచేస్తున్నానులే. అలాంటి ఆఫీసులు కూడా ఉన్నాయా? ఏ, షటప్ ఇడియట్ అనే ఆఫీసులు ఉన్నప్పుడు పిచ్చోడి చేతిలో రాయనే ఆఫీస్ ఉండకూడదా బావా?
అర్థమైందే, అర్థమైంది నా మీద పంచు వేశావని. సరే సర్లే, ఇంతకీ నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? చెప్పు బావా. తమరు ఇంటర్వ్యూకి వెళ్తానంటే ఏ హెల్ప్ చేయడానికైనా నేను సిద్ధం. ఇదిగో ఇవి తీసుకో, పెయింట్ డబ్బా, బ్రష్. ఇవి తీసుకుని ఏం చేయాలి బావా? పళ్ళు తెల్లగా ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావంటే నీతో పెయింట్ వేయించుకుని పచ్చగా మార్చుకుందాం అనుకుంటున్నాను. పచ్చగానా? పచ్చ రంగు వేయించుకోవడం ఏంటి బావా? మరి పచ్చరంగు ఎందుకే వేయించుకుంటారు? అదే నేను అడుగుతున్నాను, ఎందుకు తెచ్చావు అని. ఇదిగో ఈ కర్ర ఉంది చూసావు, ఈ కర్రకి రంగు వేయడానికి. ఈ కర్రకు రంగు వేయటానికా? ఎస్. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నేను మాత్రమే గ్లామర్గా ఉండడం ముఖ్యం కాదు, నా చేతిలో ఉన్న కర్ర కూడా గ్లామర్గా ఉండాలి. అప్పుడే నాకందం, నా చేతిలో ఉన్న కర్రకి అందం. అర్జెంటుగా రంగు వేస్తే నేను బయలుదేరతాను. తీసుకో. బావా, నాకు ఆఫీస్ టైం అవుతుంది. చా, నీ ఒక్కదానికి ఆఫీస్ మరి మాకు లేదు. మేము ఇంటర్వ్యూకి వెళ్తున్నామమ్మా, మాకు టైం వస్తుంది. తొందరగా వెయ్యి. ఇప్పుడు ఈ కర్రకి రంగు లేకపోయినా ఏం కాదులే బావా. నీకేం కాదే, కర్ర ఉన్నది నా చేతిలో కదా. నేను ఆఫీస్కి వెళ్ళాక అక్కడ అందరూ నా కర్ర చూశాక అయ్యయ్యో కుర్రోడు చూస్తే కత్తిలా ఉన్నాడు, చేతిలో కర్ర మాత్రం సుత్తిలా ఉందని, వీడు చేతిలో ఉన్న కర్రనే జాగ్రత్తగా చూసుకొని వాడు ఇక మనం ఇచ్చే ఉద్యోగాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటాడని గ్యారంటీ ఏంటి అని వాళ్ళు నమ్మి నీకు ఉద్యోగం ఇవ్వం పోరా బయటికి అంటే ఎవరే రెస్పాన్సిబిలిటీ? నువ్వా? మహానుభావా, చదువు లేదనో క్యారెక్టర్ లేదనో అర్హత లేదనో ఉద్యోగాలివ్వరని ఇప్పటిదాకా అనుకున్నాను. కానీ చేతిలో కర్ర బాగోలేదని, సంచి బాగోలేదని ఉద్యోగాలివ్వరని ఇప్పుడే అర్థమైంది. అర్థమైంది కదా, మూసుకొని కర్రకి రంగు వేసుకో. తీసుకో. వెయ్యి. రేయ్, అప్రాచ్యపు వేధవా, బుర్రలో కొంచెమైనా బుద్ధుందారా నీకు? అదేమిటి నాన్నగారు అలా అంటున్నారు? మరి కర్రకి రంగు వేయడం ఏమిటి అసహ్యంగా? అంటే కొంచెం కర్రకి రంగు వేస్తే కళకళ్ళాడుతుంది, తలతల మెరుస్తుందని. కళకళ్ళాడాల్సింది నీ మొహంరా, నీ చేతిలో కర్ర కాదు. అరే, అవతల అమ్మాయి ఉద్యోగానికి టైం అయిపోతుందని చెప్తూ ఉంటే కర్రకి రంగు వేయి, కాలిగోళ్లకు రంగు వేయి అని ఆ అమ్మాయిని విసిగిస్తావేమిట్రా? నేనేం విసిగించట్లేదు నాన్నగారు. నోర్మయ్. అమ్మా పద్మావతి, ఈ వెధవ ఇలాగే వాగుతుంటాడు గాని నువ్వు ఉద్యోగానికి రెడీ అవమ్మా. అలాగే మావయ్య గారు. ఆ అత్తయ్య గారికి మీకు టిఫిన్ పెట్టేసి నేను బయలుదేరుతాను. ఏమిటిది వెళ్ళిపోతుంది రంగు వేయకుండా? అయ్యయ్యో. రేయ్, ఏమిట్రా మోసం పరువు తీస్తున్నా కదరా సన్నాసి. అరే కాస్తైనా మారరా. మారుతా. ఈయనొకరు ప్రతిదానికి అడ్డుపడుతుంటారు, దాన్ని ఏం అనకుండా. నా కర్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఈరోజు ఆఫీస్కి వెళ్ళనివ్వకూడదు. భగవంతుడా, ఒక్క ఛాన్స్ ఇవ్వవయ్యా ఉండటానికి.
అమ్మా నువ్వు దండం పెట్టి వేస్ట్ అమ్మా. దేనికి అంకుల్? నేను నిలబడి ఉంటే నా కాళ్ళు పట్టుకొని లాగేస్తావు. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను కాబట్టి నీకు ఆ అవకాశం లేదు. అనవసరంగా పాద నమస్కారం చేసి టైం వేస్ట్ చేసుకోకమ్మా. ఏ ఆటోనో ఎక్కి ఇంటికెళ్ళు. మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకు? ఇంట్లో ఎవరిని చంపకుండా వెళ్తున్నందుకా? నీ చేతుల్లో చచ్చేంత దురదృష్టం మాకు లేదులే అమ్మా. నువ్వు వెళ్ళొచ్చు ఇంకా. గోవింద్ గారు, నేను వెళ్తుంటే మీకు బాధగా అనిపించట్లేదా గోవింద్ గారు? ఉంటుంది. కాఫీలో నల్ల మందు కలిపేవారు లేరని బావకి బాధగానే ఉంటుంది. చెయ్యండి, ఎగతాళి చెయ్యండి. నేను వెళ్ళాక గాని నా విలువేంటో మీకు తెలీదు.